సర్ఫ్ ఎక్సెల్ స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. ఈ స్పాన్సర్ టాస్క్ లో భరణి, తనూజ, దివ్య వీళ్ళ ముగ్గురు మధ్య వాదోపవాదాలు జరిగాయి. వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉన్నాయంటే అంటే దాని గురించి వివరణ ఏముంది, డిస్కషన్స్ ఉన్నాయి. కానీ భరణి గారు మాత్రం ఇప్పుడు గట్టిగా పోటీ ఇస్తున్నారు. నిన్న భరణి గారు వచ్చేసి కత్తి లాక్కున్నప్పుడు కూడా తనూజ పరిగెడితే తనూజ చేతులను కత్తి లాక్కున్నాడు. అప్పుడు తనూజ కళ్ళెర్ర చేసి ఇలా చూడటం జరిగింది. అయినా సరే కనీసం కూడా ఖాతరు చేయకుండా చూసి ఆ కత్తిని తను ఇవ్వాలనుకున్న వ్యక్తులకి ఇచ్చేసాడు. ఎవరిని పొడిచేసుకో అని చెప్పేసి మొత్తానికి ఈ రోజు కూడా వచ్చి సర్ఫ్ ఎక్సెల్ గేమ్ లో వచ్చేసి భరణిని, తనూజ, దివ్య మధ్య డిస్కషన్ లో కూడా భరణి కూడా ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే తన మీద ఎవరు కామెంట్ చేసినా తట్టుకునేది లేదు అని చెప్పేసి తను ఒక లెవెల్లోకి అయితే ఆట మొదలెట్టాడు. అయితే ఏంటంటే ఆ మొదలెట్టిన ఆట ఆయన ఫస్ట్ లో ప్రారంభించాడు, మధ్యలో పూర్తిగా డ్రాప్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చివరాఖరికి వచ్చినప్పుడు మళ్ళీ తన ఆట మొదలెట్టారు. మరి కొన్నిసార్లు ఆ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అనే విధంగా ఉంటుంది. బట్ చేతులు అయితే పూర్తి కాలేదు. కాకపోతే 12 కెప్టెన్ గిరీలు పోయాయి. ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయారు భరణి గారు. ఏదైనప్పటికీ మళ్ళీ ఆ భరణి వీళ్ళిద్దరు కూతురుగా భావించుకుంటున్న తనూజ అండ్ దివ్య అయితే అన్న అంటది కాబట్టి చెల్లెలాడిది. మరి వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన మరక, సర్ఫ్ ఎక్సెల్ మరక మంచిదేనా?